పల్స్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా. ఎలక్ట్రిక్ డిటోనేటర్లపై కేంద్రం నిషేధం. ఎన్నికలు దగ్గర పడినప్పుడల్లా ఈడీ, సిబిఐ యాక్టివ్ అవుతాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. బీహార్ బాటలో ఒడిశా, కులగణన నివేదికను వెల్లడించనున్న నవీన్ పట్నాయక్ సర్కార్. రైల్వే కొత్త టైం టేబుల్ విడుదల. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టుకు అందజేసిన పత్రాలన్నింటినీ సోమవారంలోపు తమకు సమర్పించాలని ఆదేశించింది. చంద్రబాబు పిటిషన్పై అంతకుముందు సుదీర్ఘ వాదనలు జరిగాయి. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం విచారణ జరిపింది. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూత్రా, అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. సిఐడి తరపు వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గి పిటిషనర్ బెయిల్ కోసం వెళ్లకుండా క్వాష్ పిటిషన్పైనే వాదిస్తున్నారని అన్నారు. తమకు అఫిడవిట్ వేసేందుకు సమయం కావాలని సుప్రీంకోర్టును కోరారు. దాంతో కేసుకు సంబంధించి హైకోర్టు ముందు ఉంచిన పత్రాలన్నింటినీ తమకు సమర్పించాలని ఆదేశిస్తూ బాబు క్వాష్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఎలక్ట్రిక్ డిటోనేటర్ల తయారీ, దిగుమతి, వాటిని కలిగి ఉండడంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. 2025 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రజారక్షణ, భద్రతాపరమైన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. వీటి వినియోగం అత్యంత ప్రమాదకరమైనదిగా పేర్కొంటూ డిపిఐఐటి మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. నిర్మాణ రంగం, గనుల త్రవ్వకం, క్వారీ పరిశ్రమల్లో ఎలక్ట్రిక్ డిటోనేటర్లను భారీగా వినియోగిస్తున్నారు. పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు జరిపామని, డిటోనేటర్ల ఉత్పత్తిని 2024-2025 నాటికి పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు కేంద్రం తెలిపింది. దేశంలో ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు దగ్గర పడినా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యాక్టివ్ అవుతాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ జరుపుతున్న ఈడీ బుధవారం తెల్లవారుజాము నుంచి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కేజ్రీవాల్ తాజా వ్యాఖ్యలు చేశారు. సంజయ్ సింగ్ నివాసంలో నిర్వహిస్తున్న సోదాల్లో ఈడీకి ఏమీ దొరకవని కేజ్రీవాల్ పేర్కొన్నారు. కొన్ని నెలల్లో 2024 లోక్సభ ఎన్నికలు జరగనున్నాయని, ఆ ఎన్నికల్లో ఓటమి తప్పదనే విషయం బీజేపీకి అర్థమైందని, అందుకే ఓటమిని తప్పించుకునేందుకు బీజేపీ సర్కార్ విపక్షాలపై బురద జల్లుతోందని ఆయన ఆరోపించారు. విపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టి అవినీతి పరులుగా ముద్ర వేయడం బీజేపీకి అలవాటుగా మారిందని విమర్శించారు. బీహార్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో నిర్వహించిన కులగణన వివరాలను వెల్లడించిన నేపథ్యంలో ఈ దిశగా నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒడిశా సర్కార్ సైతం పావులు కదుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనకు సంబంధించి నివేదికను విడుదల చేసేందుకు కసరత్తు సాగుతోంది. ఓబీసీ జనగణన నివేదికను వెల్లడించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా చర్యలు చేపడుతుందని ఓబీజేడీ ఎమ్మెల్యే తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో ఉన్న 5 ముస్లిం వర్గాల అభ్యున్నతికి చర్యలు చేపట్టడం కోసం సామాజిక ఆర్థిక సర్వే నిర్వహిస్తామని అస్సాం ప్రభుత్వం వెల్లడించింది. ఆరోగ్య సంరక్షణ, సాంస్కృతిక గుర్తింపు, విద్య,
ఆర్థిక రంగాల్లో వారి అభివృద్ధికి ఈ సర్వే బాటలు వేస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఇక బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం వెల్లడించిన కులగణన నివేదిక ఆధారంగా రాష్ట్ర జనాభాలో ఓబీసీ, ఈబీసీలు 63% ఉన్నట్లు వెల్లడైంది. రాష్ట్ర జనాభా 13.07 కోట్లు కాగా అందులో అత్యంత వెనుకబడిన వర్గాల వారు 36%, ఇతర వెనుకబడిన వర్గాల వారు 27.13% ఉన్నట్లు వెల్లడైంది. రైళ్ల కొత్త టైం టేబుల్ను రైల్వే మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసింది. ఇందులో 64 వందే భారత్ రైళ్లతో పాటు మరో 70 ఇతర రైల్వే సర్వీసులను చేర్చారు. ట్రైన్ సెట్ గ్లాన్స్ పేరుతో విడుదల చేసిన ఈ రైల్వే కొత్త టైం టేబుల్ను ఈ నెల 1 నుంచే అమలవుతున్నది. ప్రయాణికులు కొత్త డిపార్చర్, అరైవల్ సమయాలను చెక్ చేసుకోవాలని సూచించింది. 90 రైళ్ల సర్వీసుల గమ్యస్థానాలను పెంచగా 22 రైళ్ల వేగాన్ని పెంచి సూపర్ ఫాస్ట్ కేటగిరీలోకి మార్చారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.